హరి ఓం. వేదికపై కూర్చున్నటువంటి మహానీయులందరికీ ఓం నమో బ్రహ్మని. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి సాధక మిత్రులు, ఆధ్యాత్మిక మిత్రులు, సాహితీ మిత్రులు అందరికీ కూడా ఓం నమో బ్రహ్మని. పరిచయాలు సమయం ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అందుచేత అందరిలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ చైతన్యానికి నమస్కరించి అసలు సత్యార్థ రామాయణం గురించి మామిడి వారు కొన్ని విషయాలు చెప్పారు. అసలు మనం ఎవరు, మన మూలం ఏమిటి, సనాతన ఋషి సాంప్రదాయాన్ని పాటించే మనము వైదిక ధర్మాన్ని ఆచరించే మనము వేదానుష్ఠానాన్ని ఆచరించే ముందు ఒక సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో శ్వేత వరాహకల్ప ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే అని మొదలు పెడతాం. ఆ తర్వాత ఆ యుగం ఏదైతే ఉందో ఆ యుగాన్ని స్మరిస్తాం. ఆ తరువాత వరుసగా సంవత్సరము కుదించి చెప్పిన దాన్ని దీనికి ఏమైనా సంబంధం ఉందా? మనకి ఒక రోజు బ్రహ్మకి ఒక కల్పం, దానిలో అనేక మన్వంతరాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే శ్వేతవరాహకల్పంలోని ద్వితీయ పరార్థంలో వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలోని కలి ప్రథమ చరణంలో ఉన్నాం. అయితే ఈ రామాయణాలు అనేక రామాయణాలు వచ్చినాయి మనకి. ఈ అనేక రామాయణాలు వచ్చినా మనం ప్రధానంగా వాల్మీకి రామాయణాన్ని మనకి పూర్తిగా ప్రామాణికం. అది ఎందుకంటే సీతారాములకి సమకాలీనుడు వాల్మీకి మహర్షి. సీతారాములకు సమకాలీనుడైనటువంటి వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని, శ్రీమద్ రామాయణాన్ని ఎలా చెప్తారంటే ఇతిహాసంగా చెప్తారు. ఇతిహాసము అంటే ఇలానే జరిగిందని చెప్పడం. అయితే రామాయణంలో పాత్రలన్నీ 24వ మహాయుగానికి చెందినవా అంటే కాదు. 22వ మహాయుగంలోనే దశాననుడు, అరిమర్ధనుల ఉద్భవం జరిగింది. ఈ పేర్లు కొత్తగా చాలామందికి తెలియని వాళ్ళకి, అంటే ఈ మెకాలే విద్యా విధానంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ పేర్లు కొత్తగా అనిపించవచ్చు. మనకి రావణ కుంభకర్ణులు అంటమే మనకు అలవాటైపోయింది. వారిని అలాగా సంబోధించడం అంటే వారిని అవమానించడమే. ఈ యుగ ధర్మాలతో చూడకండి మీరు. 24వ మహాయుగంలో ధర్మాలు వేరు. సత్యార్థ రామాయణం నేను రాయడానికి కారణం ఏంటంటే రామాయణాన్ని చదివే అర్హతే మనలాంటి వాళ్ళకి లేదు. ఎందుకంటే రామాయణం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లవాడిని పిలిచి అడిగినా రాముడు ఎవర్రా అంటే చెప్పేస్తాడు.
దశరథుడు ఎవర్రా అంటే చెప్పేస్తాడు, అందరి గురించి చెప్పేస్తాడు. అందరికీ తెలిసిన అనేక మంది మహామేధావులు మహాత్ములు వ్రాసిన రామాయణం గురించి రాసే అర్హత మనకి ఎక్కడుంది అసలు? కానీ ఏ సత్యార్థాలైతే అందరికీ అందలేదో దాన్ని హిమాలయాల్లో ఉండేటటువంటి గుప్త గుహల్లో ఉన్న మహాత్ములు అక్కడ అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల మీద అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి నూతనంగా చెప్పేటటువంటి విషయాల్ని ఆ మహాత్ముల ద్వారా తెలుసుకుని దాన్ని అందరికీ అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను దాన్ని చెప్పడం జరిగింది. అందుకని అక్కడ సంకలనం అనే మాటే రాశాను. అందులో నేను కొత్తగా రాసింది ఏమీ లేదు, అంతా కూడా మహాత్ముల నుంచి వచ్చింది. ప్రధానంగా నేను వాల్మీకి మహర్షి మూలాన్ని తీసుకున్నాను. ఆ తరువాత వాల్మీకి మహర్షి 24వ మహాయుగంలో శ్రీమద్ రామాయణాన్ని రాస్తే మళ్ళీ 27వ మహాయుగంలోని ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు మహాభారత యుద్ధం తర్వాత జరిగినటువంటి భీకర నరసంహారం తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక రామాయణం రాశారు. అంతవరకు మధ్యలో ఏ రామాయణం లేదు. ఒక మహాయుగానికి ఎన్నెన్ని సంవత్సరాలు ఉంటాయో మనకు తెలుసు. ప్రతి మహాయుగానికి ఉండేటటువంటి ధర్మాలు కూడా మనకు తెలుసు. అందుకనే మనకి శ్వేతవరాహకల్పం అని ప్రతిరోజు కూడా సంకల్పంలో మనం మీరు ఆ మూలం నుంచి మీరు తెలుసుకోవాలి అని మన పెద్దలు మనకి గుర్తు చేస్తున్నారు. అక్కడ మనమెవరో మనం తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి అక్కడ చూడండి, వైవస్వత మన్వంతరంలో ఉంది. వైవస్వత మన్వంతరంలో మను ఋషి మర్చులనబడే మనల్ని మనిషిగా మానవునిగా మహాత్మునిగా మలిచే క్రమంలో ఆయన ఎంత కృషి చేశారు. వరాహ అవతారం ఎందుకు వచ్చిందో చెప్తారు. భూమి అదే వేదాలని ఎవరో తీసుకెళ్ళిపోతే దాన్ని వరాహము తీసుకుని వచ్చి మనకి ఇచ్చిందని చెప్తారు. అదంతా సింబాలిక్గా చెప్పినటువంటి విధానం. అది వేదాలను తీసుకొచ్చి ఇచ్చిందంటే, వేదం అంటే ఏంటి? జ్ఞానము. జ్ఞానం అంటే జీవము. ఆ రోజు మొత్తం అంతా కూడా జలప్రలయంలో మునిగిపోయి భూమి కనిపించకుండా పోయింది. భూమి లేని చోట సృష్టికి ఆస్కారం ఉంటుందా? అప్పుడు వరాహము ఆ భూమిని పైకి తీసుకొచ్చింది. ఆ భూమి మీద సూర్యరశ్మి పడాలి. ఆ సూర్యరశ్మి ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు జీవం ఉత్పన్నం అవుతుంది. ఈ సృష్టి క్రమ వికాసం చెందే సమయంలో సృష్టి లేకపోతే ఈ ప్రపంచానికి అర్థమేముంది? అందుకోసం అని చెప్పేసి ఆ మొట్టమొదటగా జీవోత్పత్తి ఎలా జరగాలో చెప్పినటువంటి వాడు వరాహ విష్ణు. ఆ తరువాత ఈ జలప్రలయంలో ఉండేటటువంటి మిగిలినటువంటి కొద్ది మందిని రక్షించినది మత్స్య అవతారాన్ని ఎందుకు చెప్పారంటే, మత్స్యమునకు ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంది. ఆ గుణము ఏంటంటే కంటి చూపుతో తన పిల్లలకి ఆహారాన్ని ఇస్తుంది.
క్రమ వికాసాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఉన్నటువంటి కొద్ది మంది జనాల్ని అభివృద్ధి చెందుతూ ఈ సృష్టి క్రమ వికాసం చెందడానికి సహకరించాడు. కాబట్టి ఆ మధ్య విష్ణువు ఆహారాన్ని అలాగ అందించాడని చెప్పడానికి అది చెప్పారు. దాన్ని ఎవరో కాకమ్మ కథలను చెప్తుంటే మనం బుర్ర పోగొడుతున్నామంటే దానికి అది బాధ అనిపిస్తుంది. ఇక తర్వాత తనకన్నా ఎంతో బరువైనటువంటి వస్తువుని తన వీపుపై మోస్తూ సాగర మదనానికి సహకరించినటువంటి కూర్మ అవుతారు. ఈ విష్ణువు వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్న తర్వాత తెలుస్తుంది మీకు. ఆ తరువాత అహంకారం విజృంభించినప్పుడు దానికి రాత్రి ఏమిటి, పగలేమిటి, బయట ఏమిటి, లోపలేమిటి, దాన్ని సంహరించిన వాడు నారసింహ విష్ణు. ఇక త్రివిక్రముడై ఉండి కూడా అవసరానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నవాడు వామన విష్ణువు. ఇవన్నీ మనలో ఉన్నాయి. విష్ణువు ఎక్కడో లేడు. సర్వహితం కోరే ప్రతి ఒక్కడు విష్ణువే. భక్తి సత్యార్థాన్ని సూచించేటట్టుగా ఉండాలి. సత్యమును సూచించని భక్తి ఆస్తికుల అభద్రతా భావంలో తీసుకెళ్ళిపోతుంది. మన దేశానికి పట్టినటువంటి పీడ దిగినాడు. ప్రపంచానికి జ్ఞానం నేర్పిన మనము ఈనాడు ఎవరో చెప్పిన దానికి ఎందుకంతగా విని ఇంత నిస్తేజంగా ఎలా మారిపోయాం. ఇక పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి విధానాన్ని సూచించిన వాడు మోహిని విష్ణు. ఇక అహంకారం విజృంభించినప్పుడు బ్రహ్మత్వంలో ఉండి కూడా క్షత్రియత్వాన్ని తీసుకుని వాళ్ళందరికీ బుద్ధి చెప్పినటువంటి వాడు పరశురామ విష్ణు. వీళ్ళందరూ కూడా రాముని యొక్క యుద్ధంలో సహకరించిన వాళ్ళు వీరు. వీళ్ళందరూ కూడాను నగరాల వైపు రాలేదు. వనాల్లో ఉంటూనే తమ శక్తిని యుగ ధర్మానికి అనుకూలంగా అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరికీ సహాయపడ్డారు. రాముడు అడవికి వెడుతూ రాక్షస సంహారం కోసం వెడుతూ తన వెంట దశరథుడు చెప్పినా కానీ ఆయుధాలని కానీ సైన్యాన్ని కానీ వెంట తీసుకురాలేదు. అడవుల్లో ఉన్నటువంటి ప్రపంచ హితానికి తమ శక్తిని ఉపయోగించాలనుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్య శక్తిగా మార్చి వాళ్ళందరినీ ఇది చేశారు. వాళ్ళే నరవానరులు కావచ్చు, అనేక వనచరులు కావచ్చు, వాలాంగులు కావచ్చు, నరవానరులు కావచ్చు, వనచరులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అయినా సరే మీకు అనేక మంది దేవుళ్ళు ఎందుకు అంటుంటారు. ఎందుకంటే ఆ పేర్లు ఎందుకు వచ్చినాయంటే అక్కడ ఏ గుణం అవసరమో, ఏ లక్షణం అవసరమో, ఏ కార్యము నిర్వహించవలసి వస్తుందో దాన్ని అనుసరించి మాత్రమే నామం పుట్టబడింది. అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే. అందుచేత ఇప్పుడు మిమ్మల్ని సంబోధించేటప్పుడు ఓం నమో బ్రహ్మనే అన్నాను. ఈ లౌకిక సమాజంలో జనారణ్యంలో అనేక చిత్ర విచిత్రాలైన పనులన్నీ జరుగుతుంటాయి.
వాటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎదుటి వారి పట్ల గౌరవం ఉంటే చాలు. వాళ్ళని 10 సార్లు వాళ్ళని పొగడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. చూడండి, మన లౌకిక సమాజంలో ఎదురుగుండా ఉన్న వాళ్ళు మొహం చూసి మాట్లాడకపోతే వాళ్ళు తప్పుగా భావిస్తారు. కానీ వాస్తవానికి అది మనల్ని తత్వానికి దూరం చేస్తుంది, లౌకిక జీవితాన్ని లాగేస్తుంది. మనం దేన్ని వదులుకోవాలనే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో దానికి దూరం చేసి అయిపోతున్నాం. మనం ఆ తత్వానికి మనం ఎప్పుడైతే దూరం అయ్యామో దానివల్ల ఎన్ని రామాయణాలు వచ్చిన ప్రయోజనం. మహాయుగంలో దత్తాత్రేయ స్వామి బౌద్ధ గురువుగా రావాలని ఎందుకు సంకల్పించాడు పరబ్రహ్మ పరమేశ్వరుడు? తర్వాత 13వ మహాయుగంలో జరిగినటువంటి మహాప్రళయం సంభవించింది. ఇది మొత్తం భూఖండాన్ని అనేక భాగాలుగా విభజించేటట్టు చేసినటువంటి కార్యం ఇది. మనం వైవస్వత మన్వంతరంలో ప్రథమ మహాయుగం నుండి ఈనాటి వరకు ఇప్పుడు ఈ 28వ మహాయుగంలో మనము కృత, త్రేత, ద్వాపర యుగాలు దాటి కలి ప్రథమ చరణంలో ఉన్నాం. మన ఇతిహాసాలని ఈ భారతీయులు మరిచిపోనంత వరకు వీళ్ళని ఏ శక్తి ఏమి చేయలేదని చెప్పాడు. దాన్ని మరిచిపోవడానికి కావలసినటువంటి కృషి 28వ మహాయుగంలో జరిగింది. అందుచేతే ఈ సత్యార్థ రామాయణం స్వామి రాయవలసి వచ్చింది. స్వామి రాయలేదు, సంకలనం చేశారు. ప్రజాపతులు ఈ సృష్టి క్రమ వికాసం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. మనకి పితరులు ఎవరంటే ప్రజాపతులు. మనువు మనకి మనుగడ నేర్పితే ప్రజాపతులు మన యొక్క విధిని చెప్పారు. ఇవి మర్చిపోవడం కోసమే 28వ మహాయుగంలో అనేక చర్యలు చేపట్టిన కారణం చేత మనం మరిచిపోయిన గురించి వాటిని గుర్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి హిమాలయాల్లోని గుహాశ్రమాల్లో జరుగుతున్నటువంటి మహాత్ములు సూచించిన మీదట వీటిని బయటికి తీసుకొచ్చే సాహసం నేను చేయవలసి వచ్చింది. ఆ శక్తిని దుర్వినియోగపరిస్తే సృష్టి క్రమ వికాసం సర్వనాశనం అయిపోతుంది. దాన్ని రక్షించవలసిన బాధ్యతని అన్ని విద్యలో నేర్పినటువంటి శివుడికి ఇచ్చారు. ఆ శివుడే మహాదేవుడిగా మారాడు. ఇవన్నీ కూడా శివుని యొక్క అనేక పేర్లు ఏంటి? రౌద్రంగా ఉన్నప్పుడు ఆయన రుద్రుడు అన్నారు. ఒక శత్రువు దూరంగా ఉండగా ఒక బాణంతో ధనుస్సుతో వాడిని ఇది చేసినప్పుడు పినాకవసి అన్నారు. ఆనందంతో నృత్యం చేసేటప్పుడు అనేక కళలను ఇది చేసేటప్పుడు ఆనందపూర్వకంగా ఉన్నప్పుడు శివుడు అన్నారు. ఇవన్నీ ఆ తత్వాన్ని సూచించే నామాలు తప్ప ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని కాదు. మనం తత్వానికి దూరం చెయ్యాలని చెప్పి జరిగిన కుట్రలో భాగంగా మనం ఈనాడు ప్రతిదాన్ని ఎవరో చెప్తే అదే నిజమని నమ్మే స్థితికి ఈనాడు వెళ్ళడానికి కారణం ఇది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కో యుగంలో జరిగినటువంటి వీటిని ఇన్ని కోట్ల సంవత్సరాలు
2 కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి రామాయణాన్ని మనం చూసొచ్చినట్టుగా 6,000 సంవత్సరాల కింద జరిగిందని, 5,000 సంవత్సరాల కింద మహాభారత యుద్ధం జరిగిందని చెప్పడం అంటే ఎంత చిత్రంగా ఉంటుంది. అసలు మీకు చూడండి, రాముణ్ణి కృష్ణుణ్ణి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి, వాళ్ళ జీవన విధానం ఎంత మారుతుంది. దానికి కారణం ఏంటంటే 24వ మహాయుగం వాడు ఆయన. ఆనాడు ఉండేటటువంటి ధర్మాలు వేరు, ఆనాడు ఉండేటటువంటి జీవన విధానం వేరు. అసలు రాముడికి వశిష్ఠ మహర్షి అస్త్ర విద్యను మొదటే ఇవ్వలేదు, శస్త్ర విద్యని మాత్రమే ఇచ్చాడు. ఎందుకని వాడు క్షత్రియుడు. క్షత్రియుడికి క్షత్రియోచితమైన విద్య మాత్రమే ఇవ్వాలి. అయితే తన పేరులో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ ఆయన గ్రహించాడు కాబట్టి కౌసల్య, సుమిత్ర, కైకేయి దాని యొక్క మర్మాన్ని అతనికి బోధించారు కాబట్టి వాడు క్షత్రియోచిత విద్యలకి పరిమితం కాలేదు, బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. వశిష్ఠ గీతని అప్పుడు ఇచ్చాడు. ఆ యోగ వాసిష్టం ఎప్పుడైతే అధ్యయనం చేయడం ప్రారంభించాడో, బ్రహ్మజ్ఞానిగా ఎప్పుడైతే పెరిగాడో అప్పుడు అస్త్ర విద్యను ఇచ్చాడు. అస్త్ర విద్య ఎవరికి ఇస్తారంటే అతనికి ఎవరు శత్రువులు ఉండకూడదు. దేవతలు ఎక్కడో గొప్పవాళ్ళని అనుకోకండి, రాక్షసులు ఎవరో క్రూరులని అనుకోకండి. వీళ్ళందరూ ఒకే సంతతి, వాళ్ళ స్వభావాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయి. ముచుకుందుడు రాజ్యపాలన చేసినంత కాలం త్రిలోకాధిపతి కావాలనుకునేటటువంటి దశాననుడు అయోధ్యలో అడుగు పెట్టలేకపోయాడు. దశాననుడు అతనికి ఒక్క త్రిలోకాధిపతి కావాలనేటటువంటి మహత్వాకాంక్ష తప్ప ఆయనలో ఏ దుర్గుణము లేదు. మహాశివభక్తుడు. ఆయన అనేక రాజ్యాల్ని జయించిన తరువాత ఆ రాజ్యాన్ని వాళ్ళనే పాలించుకోమనేవాడు. వాళ్ళు ఇతనితో సత్సంబంధాలు కొనసాగించడం కోసం ఆ రాజకుమార్తెలను వివాహం చేస్తే వాళ్ళందరూ, అతని అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా అతన్ని మెచ్చి వరించిన వాళ్ళే. ఒక్క స్త్రీని కూడా ఆయన ఎవరు అవమానంగా చూడలేదు. వందలాది రామాయణాలు ఉన్నా కొన్ని రామాయణాలు నేను చదువుతుంటే భయం వేసింది. సీత, రాముడు వంటి మహా అద్భుతమైనటువంటి వాళ్ళ నోట మనం వినలేని శబ్దాలు వచ్చినట్టుగా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది నిజంగానే ఇలా జరిగిందా, లేదంటే 28వ మహాయుగంలో మన శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలను మనం మర్చిపోయేటట్టు, వాటిని అసహించుకునేటట్టు, వాటిని అపహాస్యం చేసేటట్టు వేరే రకమైనటువంటి తప్పుడు అనువాదాలు చేశారా అని మనం చూసాం కదా. మెకాలే ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి మ్యాక్స్ ముల్లర్ తప్పుడు అనువాదాలను చేస్తే దయానంద సరస్వతి అడ్డుకున్నారు. ఆ తప్పుల్ని ప్రతి దాన్ని కూడా, ప్రతి తప్పుకి ఆయన విపులంగా చెప్పారు. అలాగే ఏమన్నా జరిగిందా అనేటటువంటి సందేహం వచ్చిన తరువాత మాత్రమే నేను వీటి వైపు చూస్తుంటే నాకు ఒక పరిశోధనాత్మక గ్రంథం ఒకటి దొరికింది. జీపీ కానాంగు అనేటటువంటి ఆయన రీసెర్చ్ చేస్తూ ఏం చెప్పాడు, మధ్యయుగంలో భవభూతి మహావీర చరిత్రం రాశాడు. మహావీర చరిత్రం రాముని యొక్క చరిత్ర రాశాడు.
థామస్ అనేటటువంటి ఒక యూరోపియన్ భారతదేశానికి వచ్చి ఇతను ఏదో ఒక గ్రంథం రాస్తున్నాడు అనేటటువంటి విషయం తెలుసుకుని ఈయన దగ్గరికి వచ్చి 1000 బంగారు నాణాలను ఈయనకి సమర్పించి, మీరు చాలా అద్భుతమైన కార్యం చేస్తున్నారు, పండితులు చాలా మంచి పని చేస్తున్నారంటే ఆనందపడతారు. సప్తహితం కోసమే కదా సాహిత్యాన్ని పుట్టబడింది, సమాజ హితం కోసమే కదా సాహిత్యం పుట్టబడింది. వాళ్ళు ఇట్టే మర్చిపోతారు. వాళ్ళు ఏమనుకున్నాడు, చాలా గొప్పగా చెప్తాడు అనుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేశారు తెలుసా? బుద్ధుడి ద్వారా వచ్చినటువంటి బౌద్ధాన్ని, జైనుల ద్వారా వచ్చిన జైన మతంతో పాటు మెసపటోమియా ప్రాంతంలో, నైలు నది నాగరికత ప్రాంతంలో, సెమిటిక్ భాషా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మతాలను కూడా ఇందులో చేర్చమని కోరాడు. చూడండి ఎంత దారుణమైన. మనకు తెలియదు, మనం సర్వనాశనం అయిపోయిన తర్వాత కానీ దాని పరిణామం మనకు తెలియదు. ఎందుకోసం అంటే వ్యాపారం కోసమే పుట్టబడ్డ మతాలు. ఈ పాలకులు ఎలాగుంటారంటే పురుషతత్వ విధానాన్ని పాటించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, స్త్రీ తత్వ విధానాన్ని పాటించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మాంధాత ఉన్నాడు, పురుషతత్వ విధానంతో ఆయన పాలన వైపు వెళ్ళాడు, మొత్తం 7 ఖండాల్ని జయించాడు. సూర్యుడు అస్తమించని మహాసామ్రాజ్యం ఏంటి, భూఖండాన్ని ఆయన పాలించగలిగాడు. తర్వాత అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్ళాడు. భరత వంశం వాడు, ఈ రాముడు తమ్ముడు భరతుడు కాదు. వాడు తల్లి ప్రేరణతో స్త్రీతత్వ విధానంతో రాజ్యాన్ని ఏర్పరిచాడు. మళ్ళీ అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్ళడం వల్ల మొత్తం ప్రపంచాన్ని ఒక నూతన దిశకు తీసుకెళ్ళాడు. ఇంత అద్భుతమైనటువంటి మహాచరిత్ర ఉన్నటువంటి మనము ఈనాడు ఏమనుకుంటున్నాము, ఎతట వాళ్ళు ఏదో చెప్తే అదే మనం అనుకుంటున్నాము. మానవ చరిత్ర 10,000 సంవత్సరాలే అని వాళ్ళకి చెప్తుంటే మనం రాముడికి కృష్ణుడికి జాతకాలు చెప్పేస్తున్నాం. ఎంత దారుణం అది. భారతీయ తత్వం అంటే అదే. రాముని వంటి ధీరోదాత్త పురుషుల్ని, సీత, అహల్య, సావిత్రి, ద్రౌపది వంటి వాళ్ళ స్త్రీలని అపహాస్యం పాలు చేయడం కోసం అనేక రకాల చర్యలు చేపట్టారు. మొత్తం ఆ తాటకిని రాముడు చంపాడని, వాలిని చంపాడని, ఇలా రకరకాల ఇది చేశారు. అసలు తాటకి ఎవరు? ఒక యక్షుడు, సుతిష్ఠుడు అనేటటువంటి ఒక యక్షుని యొక్క కుమార్తె. అది కూడా శివుణ్ణి గూర్చి ఆయన తపస్సు చేస్తే పుట్టినటువంటి పుత్రిక. అది కూడా భర్త మరణించిన దుఃఖంలో ఉంది. మహాదేవుని నియమానికి అటువంటి వాళ్ళని శిక్షించడం తప్పు. అలాగే కనుక శిక్షిస్తే వాడు 14 సంవత్సరాలు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఇక వాళ్ళని చంపాడన్నది ఇంకా చిత్రం. చెట్టు చాటు నుండి వాళ్ళని చంపాడన్నది ఇంకా చిత్రం. ఎందుకంటే సుగ్రీవుడే అన్నను చంపని కోరలేదు. మా అన్న నుంచి నన్ను కాపాడు, నా భార్యను నాకు ఇప్పించన్నాడు, అంతే. అసలు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక విషయం చూద్దాం. రామరావణ యుద్ధం మహా తీవ్రంగా జరుగుతున్న సమయంలో
ఒకసారి దశాననుని యొక్క చేతిలో విల్లు జారిపోయింది, రథం పాడైంది. అటువంటి సమయంలో రాముడు అతన్ని ప్రశంసించి, ఈరోజు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు వచ్చి యుద్ధం చేయండి అని చెప్పి కోరాడు. సీతని తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు సుగ్రీవుని భార్యని తీసుకెళ్లాడనో వేరే తప్పుడు మార్గం ఏదో అటువంటి వాడిని శిక్షిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఏ రామాయణాలు ఎలా చెప్పినాయి అనేటటువంటి దాన్ని మనం చూడొద్దండి. అసలు ఆ పాత్ర యొక్క స్వభావం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇదేంటి, వీటి గురించి ఆలోచించండి. రాముడు దశాననుని సంహరించారని మనకి తెలుసు, కానీ దాని వెనకాతల ముగ్గురు బ్రహ్మర్షుల యొక్క మహోన్నతమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి వశిష్ఠ మహర్షి, రెండు యాగ రక్షణ సాకుతో వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి. అతనికి అన్ని రకాల ఆయుధాన్ని అన్నిటినీ సమకూర్చాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరికన్నా ఎక్కువ పని చేసింది అగస్త్య మహర్షి. ఎన్ని రహస్యాలు ఉన్నాయో అసలు. ఇవన్నీ ఈ రహస్యాలు మనం బయటికి చెప్పామంటే మనం ఈ దేశంలో పుట్టినందుకు పొంగిపోతాం. భారతీయుడిగా జన్మ తీసుకున్నందుకు మనం ఆశ్చర్యపోతుంటాం. ఆయన ఏం చేశారంటే బ్రహ్మ గురించి తపస్సు చేసి ఒక ఆయుధాన్ని తీసుకున్నారు. ఆ ఆయుధంలో అంతరిక్షంలో ఉన్నటువంటి విద్యుత్తాగ్నిని ఆవాహన చేశారు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల నుంచి ఉన్నటువంటి సౌరశక్తిని ఆవాహన చేశారు. వీటన్నిటిని ఆవాహన చేసి ఆ ఆయుధాన్ని ప్రయోగించడానికి సూర్యోపాసన చెయ్యాలి కాబట్టి ఆదిత్య హృదయాన్ని ఇచ్చి దాన్ని ప్రయోగించమన్నారు. ప్రయోగించమంటే రాముడు దశాననుడు బాణాలతో కొట్టి 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 శరీరం అంతా జల్లులాగా మార్చేసినా కానీ ఆయుధాన్ని ప్రయోగించడం లేదు. ఎందుకో తెలుసా? రాముడి క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి. రాముడు దేవుడు అనుకుని దండం పెట్టడం కాదు, కోసం అని చెప్పేసేసి దశాననుడు ఆ కోరిక, నేను వీడు అన్ని విధాల యోగ్యుడు, వీడి చేతిలో నేను మరణిస్తాను అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ ఆయుధాన్ని ప్రయోగించాడు. అలాంటి వాడు చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఈ సత్యార్థ రామాయణంలో ఉన్నటువంటి రహస్యాలు, ప్రతి సంఘటనలోనూ ఉన్నటువంటి మార్మిక విషయాలు చర్చించాలంటే ఒక ఎన్ని రోజులైనా చాలు. అందుచేత ఇంకా ఎంతో మంది మహాత్ములు మాట్లాడవలసింది. అంతేకాకుండా ఈ పుస్తకం చదివి వారు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఏమైనా ఈ సందేహాలు, వారికి వచ్చిన సందేహాలు ఏమైనా ఉండి వారు అడిగితే నేను దాన్ని వారికి వివరించే ప్రయత్నం చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బాపు రమణాల మీ సంఘానికి కృతజ్ఞతలు చేసుకుంటూ అందరికీ ఓం నమో బ్రహ్మ. ధన్యవాదాలు స్వామికి.